ఇక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ మధ్య డిఎస్సి జగడం తారాస్థాయికి చేరుకుంది. నిబంధనలను ఇష్టానుసారంగా మార్చిన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుండగా కుట్రలు కుతంత్రాలతో అబద్ధాలను ప్రచారం చేస్తోందని టీడీపీ ఎదురుదాడికి దిగింది. డిఎస్సి స్కామ్ పై రేపు విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్టు ప్రకటించారు వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆందోళన పోస్టర్ను ఆయన రిలీజ్ చేశారు. మెగా డిఎస్సి అక్రమాలపై ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే అని వైసీపీ డిమాండ్ చేస్తోంది. సిబిఐ చేత విచారణ జరిపించడంతో పాటు నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీ ఉద్యమం తరహా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ తో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా ఏపీ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాల్సిందే అని వైసీపీ పట్టుబడుతోంది. 3,30,000 మంది రాసిన నాటి డిఎస్సిలో అక్రమాలపై విచారణ జరపాల్సిందే అంటున్నారు వైసీపీ నేతలు. మీ ఇష్ట ప్రకారం మార్చుకుంటూ అమెండ్ చేసుకుంటూ తప్పు మీకు కనీసం ఆ డిఎస్సిలో ఆ అవకతవకలకి మీకు సంబంధించినటువంటి ఆ అవినీతికి అక్రమాలకు పాల్పడడానికి మీరు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి పాపం డిఎస్సికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యువతకి నిరుద్యోగులకి దాని మీద స్పష్టత ఇవ్వండి. ఎందుకు మీరు ఆ జీవోలు ఇచ్చారు? దానివల్ల ఈరోజు పాపం ఎంతమంది అన్యాయం అయిపోయారు? 420 మంది ఈరోజు స్పోర్ట్స్ కోటాలో దాదాపుగా వచ్చారనంటే ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మూటికి ముమ్మాటికి నీటి పరీక్ష లీక్ అయింది, ప్రశ్న పత్రాలు అనగానే ఏ విధంగా అయితే బాధ్యత వహించి విద్యార్థులు డిమాండ్ చేస్తే దానికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా అక్కడ కూడా నైతిక బాధ్యత వహించేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేయడం లేదు, చంద్రబాబు చేయడం లేదు, లోకేష్ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే వైసీపీ నేతల ఆరోపణను టీడీపీ నేతలు కూడా తిప్పికొట్టారు. కుట్రలతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేస్తామని మంత్రి లోకేష్ చెప్పినా ముందుకు రాకుండా యువత జీవితాలతో వైసీపీ ఆడుకుంటోందని టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం జరుగుతోంది. నిన్న కూడా కొంతమంది చెప్పారు, వైఎస్ఆర్సీపీ నాయకులు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి బ్యాకప్ సర్టిఫికేట్స్ లేకుండా కూడా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్తా ఉన్నారు. ఇది మీరు సచివాలయంలో ఇచ్చిన ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన 2,300 మంది ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు మీ ప్రభుత్వం ఇచ్చిన వివరాలే. దీంట్లో 100 చూపిస్తా, బ్యాకప్ సర్టిఫికేట్ లేకోకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో మా ప్రతినిధి వసంత్తో మాట్లాడదాం. వసంత్, వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ ఆందోళనలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఏం చెప్పబోతున్నారు? అండ్ ప్రభుత్వం కూడా మేము చాలా పారదర్శకంగా ఉన్నామని పదే చెప్తోంది. సో మరి ఏంటి ఈ సమస్యకు పరిష్కారం? మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగుతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలకు పిలిపించింది. మెగా డిఎస్సిలో చోటు చేసినటువంటి అక్రమాలపైన సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. చాలా కాలంగా ఇదే అంశానికి సంబంధించి వరుసగా వివిధ రూపాల నిరసనలు తెలియజేస్తోంది. అయితే తాజాగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా యువత చేసినటువంటి ఆందోళనతోటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే మెగా డిఎస్సిలో చోటు చేసినటువంటి అక్రమాలపైన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా ఇటు డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టబోతోంది. ప్రధానంగా మెగా డిఎస్సిలో అక్రమాలు చోటు చేసుకునే స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి వాటిలో కూడా కోట్లాది రూపాయలు చేతులు మారాయి. అలాగే మెరిట్ లిస్టు ప్రకటించకుండా మెగా డిఎస్సిలో అక్రమాలకు పాల్పడి దాదాపు ఎవరైతే అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు అన్యాయం చేశారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తోంది. మెరిట్ లిస్టును ప్రకటించకపోవడం కావచ్చు, స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి కావచ్చు, ఏవైతే డిఎస్సి పోస్టులను అమ్ముకున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. కానీ ఈ వ్యవహారానికి సంబంధించి ఇటు అధికార కూటమి పార్టీలకు సంబంధించిన నేతలు తిప్పికొడుతూ ఉన్నారు. చాలా కాలంగా మెగా డిఎస్సి అసలు ఏ విధంగా జరిగింది, ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ట్రాన్స్పరెన్సీగా ఏ రకంగా నిర్వహించాము, ఏ అభ్యర్థులకి ఏ రకంగా రిక్రూట్మెంట్ చేపట్టాము, మెగా డిఎస్సి ప్రకటన నాటి నుంచి వాటిని పూర్తి చేసి అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చే వరకు కూడా ఏ రకంగా నిర్వహించాము అనే దానికి సంబంధించి వరుసగా వివరణలు ఇస్తూ ఉన్నాము. వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా వాటిని నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందుకు సంబంధించి
సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే పూర్తిగా నిర్వహణ ఏ విధంగా జరిగిందనే దానికి సంబంధించి సమాధానం చెప్పినప్పటికీ కూడా పూర్తిగా రాజకీయ కోణంలోనే మెగా డిఎస్సికి సంబంధించి ముఖ్యమంత్రి నారా లోకేష్ టార్గెట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నట్టు టీడీపీ మండిపడుతోంది. అయితే తాము ఖచ్చితంగా బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నామని చాలా కాలంగా చెప్తూ ఉన్నాం. అన్నప్పటికీ కూడా వైసీపీ తన తీరు మార్చుకోవడం లేదంటూ కూడా కూటమి పార్టీ నేతలు ఇటు వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన చేపట్టబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున యువత ఈ మెగా డిఎస్సీ అక్రమాలపైన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా ఈ నిరసనలో పాల్గొనాలంటూ వైసీపీ పిలుపునిస్తోంది. రైట్ వసంత్.